కౌరవులకి, పాండవులకి యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు. కానీ కౌరవులకి యుద్ధ సమయంలో పాండవులు సహాయం చేసిన విషయం మీకు తెలుసా? ఇది నిజం. ఇది మహాభారతంలో ఒక సంఘటన జరిగింది. మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఎలాగైనా పాండవులను అవమానించాలని చెప్పి అరణ్యవాసానికి వెళ్ళిన పాండవుల చోటికి తన యుద్ధ సిబ్బందితో కలిసి ఆ ప్రదేశానికి వెళ్తాడు. హస్తినాపురం నుండి ద్వైతవనానికి బయలుదేరిన కౌరవుల సైన్యం. కౌరవులు అందరూ కలిసి గోరక్షకుల గ్రామాలకు సమీపంలో ఉన్న ప్రదేశంలో విడిది చేశారు. మెత్తగా మరియు చదునుగా ఉండే భూభాగాన్ని వారు ఎంచుకొని అక్కడ నీరు మరియు నీడ పుష్కలంగా ఉండేలా చూసుకున్నారు. తమ గుడారాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామంలో ఉండే మహిళలు, పురుషులు వివిధ రకాల దుస్తులు వేసుకొని వచ్చిన అతిథి వారిని నృత్యాలతో అలరించారు. ఆ నృత్యాలకు దుర్యోధనుడు ఆనందించి వారికి ఆహారం మరియు ధనాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కౌరవ సైన్యం మొత్తం వేటకు బయలుదేరారు. కౌరవుల సైన్యం అందమైన అడవి చుట్టూ తిరుగుతూ పువ్వుల మధ్య తిరుగుతున్న తేనెటీగలను చూసి వాటి శబ్దాలను వింటూ అలాగే నెమలి నృత్యాలతో చూసి వాళ్ళు ఆనందించారు. అలా వెళ్తూ వెళ్తూ చివరగా ద్వైతవన సరస్సు వద్దకు వెళ్ళారు. దుర్యోధనుడు ఆ కౌరవ సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం ఆ సేవకులు సరస్సు ఒడ్డున ఒక రాజు కుటుంబానికి ఆట స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ చాలా కాలం నుండి నివసించే గాంధర్వుల బృందం అక్కడ ఉంది. ఈ గాంధర్వుల బృందం కొన్నేళ్ల క్రితం కుబేరుని రాజభవన్ నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్నారు. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు తన సైన్య సహకారంతో గాంధర్వులను ఎదుర్కోవడానికి పన్నాగం చేశాడు. అప్పుడు ఆ కౌరవ సైన్యులు గాంధర్వులతో ఇలా అన్నారు: మా రాజు దుర్యోధనుడు ఇక్కడ ఆడుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీరు మాకు దారి ఇవ్వండి అని అన్నారు. అప్పుడు గాంధర్వులు కౌరవ సైన్యాన్ని ఎగతాళి చేస్తూ, మీ రాజు దుర్యోధనుడు మూర్ఖుడు. ఆయన మనలను తన సేవకులుగా పరిగణిస్తాడా? అయినా మేము దేవతలం. మీ దుర్యోధనుని ఆజ్ఞను మేము కట్టుబడి ఉండము. మరియు మీరందరూ కూడా పిచ్చిగా ఉన్నారు. ఎందుకంటే మీరు అతని ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చారు. మీరు జీవించాలనుకుంటే మీ కౌరవ రాజు వైపు తిరిగి వెళ్ళండి అని గంధర్వులు ఆజ్ఞాపిస్తారు. ఆ కౌరవుల సైన్యం వెళ్ళి దుర్యోధనునికి చెప్తుంది. అప్పుడు అది విన్న దుర్యోధనుడు కోపంతో, దేవేంద్రుడు తన దేవతాగమనంతో పాటు అక్కడ ఉన్నా నేను పట్టించుకోను. మీరు ముందుకు సాగండి. నా మాటలను విరుద్ధంగా వ్యవహరించిన వారిని శిక్షించండి అని దుర్యోధనుడు కోపంగా అంటాడు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు కౌరవ సైన్యం మొత్తం సైనికులు అందరూ కలిసి సింహాల వలె గర్జిస్తూ కోపంతో గాంధర్వుల వైపు దూసుకొని పోయారు. అది చూసిన గాంధర్వులు ఆ సైన్యానికి వచ్చిన వెంటనే తమ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సైన్యము తన మాటలు వినరని గ్రహించి ఆయుధాలతో సిద్ధమే యుద్ధానికి పిలుపునిచ్చారు గాంధర్వులు. అప్పుడు కౌరవుల సైన్యం గాంధర్వుల దాడికి తట్టుకోలేక ఓడిపోయి వెనక్కి పరిగెత్తారు. అప్పుడు దుర్యోధనుడు శకుని మరియు ఇతర నాయకులతో కలిసి యుద్ధానికి ముందుకు వచ్చారు. అప్పుడు యుద్ధం కౌరవులకు అనుకూలంగా జరుగుతున్నట్లు కనిపించడంతో గాంధర్వులు వారికి ఉన్న మాయాశక్తితో మాయా యుద్ధానికి పూనుకున్నారు. అప్పుడు కర్ణుడు ఆ గాంధర్వుల దాడికి తట్టుకోలేక తన ఖడ్గాన్ని, విల్లుని అన్నీ విడిచిపెట్టి రథంపైకి దూకి అక్కడ నుంచి పారిపోయాడు. అప్పుడు గాంధర్వుల సైన్యం దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుడు, విభీషతి మరియు ఇతరుల సైన్యాన్ని మొత్తాన్ని వాళ్ళు బంధించారు. దీనిని చూసిన కౌరవుల సైన్యం వ్యాపారులు మరియు సామాన్యులు కౌరవులను గాంధర్వుల బారి నుండి విడిపించడానికి సహాయం చేయమని యుధిష్ఠిరుణ్ణి వేడుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న భీముడు ఇలా అన్నాడు: గాంధర్వులు ఈ యుద్ధాన్ని ఏదో విధంగా ముగించారు. మనం ఎప్పటి నుండో చేయాలనుకున్నది గాంధర్వులు చేశారు. అదృష్టవశాత్తు మన వైపు కూడా ప్రజలు ఉన్నారని మేము ఇప్పుడు తెలుసుకున్నాం. మనము విపరీతమైన వేడి, వాన, గాలి అన్నింటినీ భరిస్తూ ఈ అరణ్యంలో జీవిస్తున్నాం. కష్టాలు పడుతున్నాం. మన కష్టాలను ఏదో విధంగా కౌరవులు ఇక్కడికి వచ్చి చూసి ఆనందించాలని అనుకున్నారు. అతను తన సంపద ప్రదర్శనతో మనల్ని అసూయ కలిగేలా చేసి మన కష్టాలను చూసి ఆనందపడాలి అని కోరుకున్నాడు.
అందుకే అతనికి అధర్మానికి తగిన ప్రతిఫలం లభించింది. అప్పుడు ధర్మరాజు భీముడిని ఆపి, భీమా, ఇప్పుడు కఠినంగా నువ్వు ఉన్నావు. మన మనం అలా ఉండడం సరికాదు. భయంతో, నిస్సహాయంతో ఆశ్రమం కోరిన వారిని ఇలా మాట్లాడడం సరికాదు. వారికి మనకి ఉండవచ్చు. కానీ వారు మన తోబుట్టువులు. మనం రక్త సంబంధం కలిగి ఉన్నవాళ్ళం. మన బంధుమిత్రులపై వేరొకరు దాడి చేసినప్పుడు మౌనంగా ఉండటం సరైనది కాదు. కౌరవ స్త్రీలను గాంధర్వులు బంధిస్తే అది మన కుటుంబానికి అవమానం. మీరు లేవండి. దయచేసి వారిని రక్షించండి. మీరు కౌరవ రథాలను మరియు వారి ఆయుధాలను ఉపయోగించవచ్చు. యుద్ధ సమయంలో ఒక సాధారణ రాజు కూడా తనను ఆశ్రయించిన వారికి సహాయం చేస్తాడు. అలాంటి సందర్భంలో మీరు ఎలా మౌనంగా ఉంటారు? నీ బాహుబలం వల్ల దుర్యోధనుడి ప్రాణం రక్షింపబడితే అంతకంటే గొప్పది ఏదైనా ఉంటుందా భీమా? అని ధర్మరాజు చెప్తాడు. సోదరుడి సలహా విన్న భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు యుద్ధానికి సిద్ధమయ్యారు. అర్జునుడు గాంధర్వులను హెచ్చరించాడు. ఈ పని గాంధర్వులకు తగదు. దయచేసి కౌరవులను మరియు వారి స్త్రీలను విడిపించండి. ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ అని అంటాడు. అప్పుడు గాంధర్వులు, మా నాయకుడు ఇంద్రుడు మాత్రమే. మేము అతను చెప్పిన మాటే వింటాము. మరి ఎవ్వరు చెప్పినా వినము అని గాంధర్వులు అంటారు. అప్పుడు అర్జునుడు, అలా అయితే నేను వారిని రక్షిస్తాను అని చెప్పి తన విల్లును తీసుకొని గాంధర్వుల వైపు బాణాలు వేయడం ప్రారంభించాడు. యుద్ధం చాలా భారీగా జరిగింది. ఆ యుద్ధం దాటికి గాంధర్వులు చెల్లాచెదురయ్యారు. పాండవుల దాటికి తట్టుకోలేక గాంధర్వులు వాళ్ళ మాయాశక్తితో ఆకాశంలోకి ఎగరడం ప్రారంభించారు. అప్పుడు అర్జునుడు తన బాణాలను వలవలే నిర్మించి వారి రథములను, వారి పక్షులను ఏ విధంగానైతే పట్టుకుంటారో ఆ విధంగా బంధించాడు. అప్పుడు గాంధర్వుల నాయకుడు అదృశ్యమై అర్జునుడి వైపు బాణాలను విసరడం ప్రారంభించాడు. అప్పుడు అర్జునుడు తనకు శబ్దంతో విని విల్లును వేయడంలో చాలా జ్ఞానవంతుడు. ఆ విద్యతో శబ్దాలు వింటూ బాణాల దాడి చేశాడు. అది తట్టుకోలేక గాంధర్వుల నాయకుడు ప్రత్యక్షమై, ఓ ప్రియమిత్రుడా, ఓ ప్రియమైనవాడా, నేను నీ స్నేహితుణ్ణి చిత్రసేనను అని అంటాడు. అప్పుడు అర్జునుడు తన స్నేహితుడిని చూసి బాణాలు వేయడం ఆపివేస్తాడు. అప్పుడు చిత్రసేనుడు అర్జునునికి ఈ విధంగా చెప్తాడు. దుర్యోధనుని దురదృష్టి ఉద్దేశం అర్జునికి పూర్తిగా చెప్తాడు. దుర్యోధనుడిని బంధించి దేవలోకానికి తీసుకురావడానికి ఇంద్రుడు మమ్మల్ని పంపించాడు అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు, చిత్రసేన, దుర్యోధనుడు మా బంధువు, అంతేగాక మా సహోదరుడు. ధర్మరాజు తనను రక్షించమని మాకు ఆజ్ఞాపించాడు. అప్పుడు చిత్రసేనుడు ఇలా అంటాడు, దుష్టుడిని విడిపించడం సరికాదు. అయితే ధర్మరాజు కోరిక, అలా అయితే దుర్యోధనునికి విడిపిస్తాం అని చెప్పాడు. వారందరూ యుధిష్ఠిరుని వద్దకు వెళ్తారు. అతను గాంధర్వుల వరకు కృతజ్ఞతలు తెలిపి వారి శ్రద్ధగల స్వభావానికి మెచ్చుకొని వారందరినీ విడిచిపెట్టాడు. దుర్యోధనునికి మరియు తన సోదరులకి ఈ విధంగా చెప్పారు, ఇంతకు మించి ఇలాంటి దురాశ చర్యలు చేయకు దుర్యోధన. ఇలాంటి చర్యలు మనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వవు. బాధలన్నింటినీ వదిలేసి మీ సోదరులతో కలిసి ఇంటికి తిరిగి వెళ్ళండి అని చెప్తారు. దుర్యోధనుడు సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అతడు మనసు అవమానంతో నిండిపోయి ఉంది. అతను ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక ప్రదేశం చూసుకొని అక్కడ విడిది చెందుతాడు. అప్పుడు యుద్ధభూమి నుండి పారిపోయిన కర్ణుడు అక్కడికి వస్తాడు. కర్ణుడు దుర్యోధనుడిని చూసి, దుర్యోధన, అదృష్టవశాత్తు నీవు ఆ మాంత్రికులను ఓడించావు. మనం ఇప్పుడు ఒకరినొకరు మళ్ళీ కలుసుకోగలుగుతున్నాం. మా సైనికులు అందరూ వేరే దిశలలో చెల్లాచెదురయ్యారు. నా శరీరం అంతా గాయాలు కావడంతో ఇక అక్కడ నిలబడలేకపోయాను. నేను బయలుదేరాల్సి వచ్చింది అక్కడ నుంచి అని చెప్తాడు. అసలు కర్ణుడికి అక్కడ ఏం జరిగిందో తెలియదు. దుర్యోధనుడు గాంధర్వులను ఓడించాడని నమ్ముతున్నాడు. కర్ణుడి మాటలు విన్న దుర్యోధనుడు దుఃఖానికి లోనయ్యాడు. కన్నుల నిండా కన్నీళ్లతో అతను తడబడుతూ ఇలా అన్నాడు, కరుణ, నీకు వాస్తవం తెలియకుండా మాట్లాడుతున్నావు. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను గాంధర్వులను ఓడించాను అని నువ్వు అనుకుంటున్నావు. నిజానికి ఏమిటంటే వారు ఆకాశానికి నన్ను ఎగరేశారు మరియు నేను వారితో పోరాడలేకపోయాను. మేము వారందరికీ పట్టుబడ్డాము. వారు మమ్మల్ని ఆకాశంలోనే బంధించాలని ప్రయత్నం చేశారు. మన సైన్యంలో కొందరు పాండవుల వద్దకు వెళ్ళి సాయం కోసం వేడుకున్నారు.
మా స్త్రీలతో పాటు నన్ను రక్షించమని పాండవులను కోరారు. ఆ ధర్మాత్ముడు ధర్మరాజు తన సోదరులను ఆజ్ఞాపించాడు మరియు వారు మమ్మల్ని ఆపద నుండి రక్షించమని చెప్పాడు. మమ్మల్ని కష్టాల నుండి రక్షించి సహాయం చేసిన అర్జునుణ్ణి గాంధర్వరాజు సీతాసేనుడు కౌగిలించుకున్నాడు. అదేవిధంగా గాంధర్వులు మన అసలు ఉద్దేశాలను పాండవులకు చెప్పారు. మనం పాండవులను వారి దూరదృష్టికర స్థితిలో చూడాలని మరియు వారు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను చూసి ఆనందించాలని కోరుకుంటున్నామని వివరించి చెప్పారు. నేను చాలా అవమానించబడ్డాను కరుణ. నేను వారితో యుద్ధంలో చనిపోతే బాగుండేది. ఇప్పుడు నేను నిజంగా సజీవంగా కంటే ఎక్కువగా చనిపోతున్నాను. నా స్త్రీల ముందు అపరిచితులచే అవమానించబడ్డాను మరియు గతంలో నేను అవమానించిన వ్యక్తులచే రక్షించబడ్డాను. మీరందరూ నగరానికి తిరిగి వెళ్ళండి. ఇంత ఘోర అవమానంతో నేను తిరిగి రాలేను. నేను తిరిగి వస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? నేను ఇక్కడ అగ్నిలో ప్రవేశించి నా ప్రాణాన్ని వదులుకుంటాను అని దుర్యోధనుడు అన్నాడు. దుశ్శాసన ముందుకు వెళ్ళి నువ్వు ప్రజలకు రాజుగా ఉండు అని ఇలా చెప్తూ దుర్యోధనుడు దుశ్శాసనుడిని గట్టిగా హత్తుకున్నాడు. అప్పుడు దుశ్శాసనుడు తన సోదరుడు ఓదార్చడానికి ప్రయత్నించాడు. సోదరా, అలా ఎలా చేయగలను? అన్నయ్య అలా అంటూ తన పాదాలకు సాష్టాంగాలతో తన కన్నీటితో పాదాలను కడిగాడు. అది చూసిన కర్ణుడు దుర్యోధనుణ్ణి ఉత్సాహపరచడానికి, ఇది ఏంటి దుశ్శాసన, మీరిద్దరూ పిచ్చి వాళ్ళలా ఎందుకు ఏడుస్తున్నారు? దుఃఖంలో ఉన్న వ్యక్తి ముందు మీరు ఏడ్చినట్లయితే అతనికి దుఃఖం తగ్గదు. ధైర్యంగా ఉండండి. పాండవులు మిమ్మల్ని రక్షించినట్టయితే అది వారి విధిలో భాగం మాత్రమే. మీరు గతంలో పాండవులను చాలాసార్లు ప్రతి దానిపై విజయాన్ని సాధించారు. అలా అని వారు అగ్నిప్రవేశం చెంది ప్రాణాలు విడిచిపెట్టారా అని కర్ణుడు దుర్యోధనుడికి ధైర్యాన్ని నింపాడు. మీరు లేచి ఇక్కడి నుండి కదలకపోతే నేను కూడా ఇక్కడే ఉండి మీకు సేవ చేసుకుంటాను అని అంటాడు కర్ణుడు. అలా అంటూ కర్ణుడు శకునికి కూడా అదే చెప్పి దుర్యోధనుడిని ఓదార్చడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అలా అయినప్పటికీ దుర్యోధనుడు చలించలేదు. కర్ణుడు దుర్యోధనుడిని చేతులు పట్టుకొని, మిత్రమా, నీ ప్రాణాన్ని వదులుకోవడం ఇక్కడ పరిష్కారం కాదు. ఇది నీ శత్రువులపై మీకు విజయాన్ని అందించదు. మీరు బ్రతికి ఉంటే తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు మీ జీవితాన్ని వదులుకోవాలని నిర్ణయించుకుంటే మీరు వచ్చే విజయాన్ని చూసి ఆనందించే అదృష్టాన్నైనా లేదా దురదృష్టాన్నైనా చూడలేరు. మృత్యువుని గురించి ఆలోచించి దుఃఖించడానికి ఇది సరైన సమయం కాదు. యుద్ధంలో అర్జునుడి యుద్ధం నైపుణ్యం చూసి మీరు ఆశ్చర్యపరిచి ఉండొచ్చు. అలా అయితే ఇక చూడండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. 13వ సంవత్సరం పూర్తయిన తర్వాత నేను యుద్ధంలో అర్జునుడిని చంపి మిగిలిన పాండవులను నీ ఆధీనంలోకి తీసుకువస్తాను. ఇది నిజం అని కర్ణుడు దుర్యోధనునికి ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. అక్కడ ఉన్న కౌరవ సైన్యం మొత్తం సాష్టాంగ నమస్కారం చేసి దుర్యోధనుణ్ణి రాజ్యాధికారాన్ని పొందాలని, మళ్ళీ రాజ్యానికి తిరిగి వెళ్ళాలని అందరూ వేడుకుంటారు. చివరగా దుర్యోధనుడు లేచి ఆ కౌరవ సైన్యంతో కలిసి హస్తినా నగరానికి చేరుకుంటాడు. ఈ నేపథ్యంలో కౌరవులు పాండవులని ఎంత అవమానించినప్పటికీ పాండవులు కౌరవులను వాళ్ళ రక్త సంబంధీకులు అని భావించి వాళ్ళు కష్టాలు పడుతున్నప్పటికీ ఆ కష్టాన్ని చూసి ఆనందించకుండా వారిని, వాళ్ళ స్త్రీలను రక్షించి బంధుప్రీతిని పొందుతారు.